టీడీపీ బీజేపీలు కలిసి ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మధు మండిపడ్డారు. హోదాకు మించిన ప్యాకేజీ అంటూ ఉత్కంఠ రేపి పంగనామాలు పెట్టారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా సాధన కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం రాష్ట్రానికి పెద్ద ద్రోహాన్ని తలపెట్టింది. అంతకు మించి దీన్ని వర్ణించడానికి వీలు లేదు. ప్రత్యేక హోదా అనే దాన్ని తిరస్కరించడం ఒక్కటే కాదు, రైల్వే జోన్ ప్రకటించాలా, కడప ఉక్కు ప్రకటించాలా, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించాలా, గిరిజన యూనివర్సిటీ ప్రకటించాలా, విద్యా సంస్థలకి 5,000 కోట్ల రూపాయలు ప్రకటించాలా. అందుకని ఇదేదో ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ప్యాకేజీ కూడా ఒక బోగస్. ప్యాకేజీలో కూడా ఏమీ లేదు. రైల్వే మంత్రి ప్రకటిస్తాడని చెప్పారు, ఉక్కు మంత్రి ప్రకటిస్తారని చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని తెలుగుదేశం పణంగా పెట్టింది, తమ అధికారం కోసం పణంగా పెట్టింది. ఇది రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రయోజనాలకి ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు. ఎత్తున ఉత్కంఠ రేపి హడావుడి సృష్టించి 2 రోజుల పాటు 8 గంటల పాటు పత్రికా విలేకరులను వెయిట్ చేయించి 10:40కి ప్రెస్ మీట్ పెట్టి వారు ప్రకటించింది ఏమంటే అన్నీ కూడా పాడిందే పాడారా పాచిపండ్ల దాసరని పాత పాటే పాడారు తప్ప ఒక్క కొత్త మాట కూడా చెప్పలేదు. వారు ఇంతకుముందు నుంచి కూడా చెప్తా అన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నామని. ఎక్కువ నిధులు ఎవరు కోరారు? ఎవరు కోరలే. మీరు చెప్పింది ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాము. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చండి. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఆ రోజు ప్రభుత్వం 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు అని చెప్పారు కాబట్టి 10 ఏళ్ళు ఇవ్వండి. అది ఇవ్వకుండా ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. వారు మోసం చేస్తూ ఉంటే దానికి తందానంటున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను చంద్రబాబు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు సీనియర్ రాజకీయవేత్త, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి 3 సార్లు నిన్ను ముఖ్యమంత్రిగా చేశారు. కనీసం దాన్ని దృష్టిలో ఉంచుకున్నా సరే పిరికితనాన్ని మానుకో, ధైర్యంగా నరేంద్ర మోడీతో మాట్లాడు. మనం ఎక్కువ అడగడం లేదు, మనకి ఏదైతే చెప్పారో చెప్పింది చేయమని అడుగుతా ఉన్నాం. అది చేసేంత వరకు కూడా నిలబడాలి. ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలతో చేతులు కలుపు. ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రేపు 10వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ బంద్ ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి మరోమారు ప్రజలందరూ కూడా వీధుల్లోకి రావాలని కోరుతా ఉన్నాం.